హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేను పెట్టిన టీకి మీరు పెట్టిన కామెంట్స్కి థ్యాంక్ యూ. నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా నేనైతే అంత పాజిటివ్గానే తీసుకుంటున్నాను. మీరు పెట్టిన ప్రతి కామెంట్కి థ్యాంక్ యూ. ఈరోజు నేను మీకు నచ్చిన విధంగా మీరు చెప్పిన విధంగా మసాలా టీ నేను ఎలా పెడుతున్నానో చూపిస్తున్నాను. తప్పకుండా చూడండి. మళ్ళీ ఇందులో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా లేక నచ్చినా నచ్చకపోయినా తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎప్పట్లాగానే స్టవ్ ఆన్ చేసి పాలు నీళ్లు కలిపి తీసుకుంటాను. నేను 3:1 రేషియోలో, ఒక కప్పుకి 3% పాలైతే 1% నీళ్లు, ఆ రేషియోలో నేను పాలు నీళ్లు రెండు కలిపి తీసుకున్నాను. ఇదిగోండి. ఇప్పుడు ఇందులో టీ పొడి వేసుకుంటాను. స్ట్రాంగ్గా తాగేవాళ్ళు ఎక్కువ వేసుకోండి, లైట్గా తాగేవాళ్ళు తక్కువ వేసుకోండి. నేనైతే నా స్పూన్తో ఒక స్పూన్ వేసుకున్నాను. ఇవి ఒక పొంగు వచ్చిన దాకా కాగనీయండి. ముందు చూడండి, ఇలా ఒక పొంగు రాగానే దంచి పెట్టుకున్న ఇలాచి మరియు అల్లం, నేనైతే మసాలా టీ అంటే ఈ రెండు కంపల్సరీ వేసుకుంటాను. ఈ రెండు కాంబినేషన్లో టీ చాలా బాగుంటుంది. కొంతమంది అల్లం ఒకటే లేదంటే ఇలాచి ఒకటే వేసుకుంటారు, కానీ ఈ రెండు కలిపి టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా వేసుకోండి. కొంచెం అల్లం, దంచిన అల్లం, అలాగే ఇలాచీని కూడా దంచి పెట్టుకున్నాను, వేసాను. అల్లం ఇలాచి రెండు వేసుకున్న తర్వాత ఇంకో 2 మినిట్స్ కాగనివ్వాలి. అప్పుడే అందులోని అల్లంలోని రసము, ఇలాచీలోని టేస్ట్ టీలోకి దిగుతుంది. ఏ టీ అయినా సరే కొంచెం ఎక్కువసేపు కాగితేనే టేస్టీగా ఉంటుందండి. 2 నిమిషాలు కాగిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి తగినంత షుగర్ వేసుకోవాలి. షుగరు నాకు కామెంట్లో ఒకళ్ళు ఒక సలహా ఇచ్చారు. ఏమంటే షుగరు ఇట్లా ముందు వేసుకోకూడదు, వడగట్టిన తర్వాత వేసుకోవాలి. ఎందుకంటే మనం ముందే షుగర్ వేయడం వల్ల డికాషన్లో మిక్స్ అయిపోయిద్ది అని చెప్పారు. నేను అనుకున్నాను ఈరోజు అలా చెయ్యాలి అని. యాక్చువల్గా నేను డైలీ టీ తాగను, అప్పుడప్పుడే తాగుతాను హెడేక్ ఉన్నప్పుడు, మూడు బాగున్నప్పుడు. ఈరోజు నేను అలా చెయ్యాలనుకున్నాను కానీ మర్చిపోయాను. బట్ మీకు ఈ టిప్ నచ్చినట్లయితే పాటించండి. షుగర్ మనం వడగట్టుకోక ముందే కాన వడగట్టిన తర్వాత వేసుకుంటే ఆ డికాషన్ ఆ షుగర్ని పీల్చుకోకుండా ఉంటుందంట, టేస్ట్ బాగుంటుందంట. నచ్చితే ట్రై చేయండి. నా పద్ధతిలో మసాలా టీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుందాం. చూశారు కదండి, నా స్టైల్లో అల్లం ఇలాచీతో చేసిన మసాలా టీ. మీకు నచ్చినట్లయితే తప్పకుండా చేయండి. కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకొకటి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.